అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు. ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లోకంలో సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి దేవతలు తీసుకోరు. ఇడ్లీ నైవేద్యం, సమోసా నైవేద్యాలు ఉండవు లోకంలో. సత్వగుణ భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి. మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి, వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు, మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు. వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు. ఓసారి చూస్తారు ఆ పదార్థం అంతా, వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత, వాళ్ళు తీసుకున్నట్టే. కొన్ని చూడండి తీసుకోరు, చెయ్యేస్తారు. చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట. అంతేగాని అన్ని తీసేసుకుని మడతలు ఎట్టేసుకుని దాచేసుకోక్కర్లేదు. చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు, అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు. దేవతలు చూస్తారంతే. కాబట్టి మీరు ఏం ముద్ద అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు ప్రసాదం. శ్రీచక్రం టీవీ. ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పెడితే తింటాడు. ఆయన ఒక్కడే. మోదక ప్రియాయ నమః. మీ ఇంట్లో కాస్త కొబ్బరి మొదలు పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు. నేను తిన్నానని గుర్తేమిటో తెలుసా? నా చేతితో పట్టుకున్నానంటాడు. అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా, నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను. కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది. ఆయన పూర్ణుడు. ఆయనకి నిజానికి ఆయన తినడానికి, అది తింటే సంతోషం అనడానికి ఆయనకి ఏం ఉండదు. ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు. ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తయిపోతే పూర్ణం అంటారు. ఇక తుది మొదలు కనపడవు, పూర్ణమైపోయిందంటారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాబట్టి ఆయన పూర్ణుడు, అన్నీ ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడు, మన ఎందు అపారమైన ప్రేమ ఉన్నవాడు, కడుపు తీపి ఉన్నవాడు. ఇది లంబోదరుడు. సమస్త బ్రహ్మాండములు ఆయన ఎందే ఉన్నాయి.